సభా సరస్వత్యై నమః. ఇవాళ శ్రీ తనికెళ్ళ భరణి గారికి డాక్టరేట్ తాలూకు సత్కారం సన్మానం అంటే నేను ఒక నటుడిగా రాలేదు, ఒక రచయితగా రాలేదు. వాస్తవంగా చెప్తున్నాను, వారికి ఒక పుత్ర సమానుడిగానే వచ్చాను. వారు నాకు పితృతుల్యులు. దానికి ప్రధాన కారణం వారికి మా నాన్నగారికి ఉన్న స్నేహం. అది పక్కన పెట్టేస్తే వారికి నా పట్ల ఉన్న ఒక వాత్సల్యం అమోఘం. నేను ఆయన్ని ఒక నటుడిగా, అంటే ఒక లక్షణమైన మనిషిగా ఎంత ఇష్టపడతానో, ఒక విలక్షణమైన నటుడిగా ఎంత ఇష్టపడతానో, ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతో ఇష్టపడతాను. ఉదాహరణకి మచ్చుకి ఆయనలో ఉన్న క్వాలిటీస్ చాలామంది మాట్లాడుకుంటున్నారు. నాకు కూడా ఒక 2-3 సందర్భాలు మీకు చెప్తే, 2-3 యూ విల్ అండర్స్టాండ్ నాకు ఆయన పట్ల ఎందుకంత ప్రేమ అనేది. అక్కర కురాని చుట్టము మ్రొక్కిన వరమైన వేల్పు అన్న పద్యం మీకు తెలిసే ఉంటుంది. మనకి నిజంగా అవసరమైనప్పుడు ఒక సహాయమో ఒక అప్పో అడిగినప్పుడు పారిపోయేవాళ్ళు, వెన్ను చూపించేవాళ్ళు మన వాళ్ళు కాదని దాని సారాంశం. కానీ నిజంగా అవసరమైనప్పుడు సహాయం అడిగితే ఏం అనుకోరు, పర్వాలేదు అనుకునే వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తాం. అలాంటి సందర్భం ఒకసారి నా లైఫ్లో వచ్చింది. నేను వారి సహాయం అడిగినప్పుడు అప్పటికప్పుడు తక్షణం, నేను అప్పుడు సినిమాలు చేయడానికి గ్యాప్ తీసుకున్నాను ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంకుల్, మీరు ఎవరైనా చెప్పగలరా అంటే మరుక్షణం ఫోన్ తీసుకుని ఒక 4 డైరెక్టర్స్ ఫోన్ చేశారు. వాళ్ళందరినీ నేను కలిశాను. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి అనుభవాలు నాకు రాళ్ళపల్లి గారి దగ్గర కూడా ఉన్నాయి, వారి గురుగారి దగ్గర. వారిని కూడా తలుచుకోవాలి కాబట్టి, మహానుభావుడు ఆయన కూడా. అలాగే ఆయన ఎంత గొప్ప సంస్కారం అంటే, ఒక సినిమా గుండమ్మ గారి మనవడు అని ఒక సినిమాలో ఆయన యాక్ట్ చేస్తే ఆయనకి నేను పాట రాశాను, లిరిక్ నేను రాశాను. అప్పట్లో ఆడియో క్యాసెట్లు ఉండేవి. ఇది 2006 అంకుల్, 2006-7 ఆ ప్రాంతంలో అనుకుంటా. పొరపాటున ఆయన పేరు పడితే ఆయన సభాముఖంగా పిలిచి చెప్పారు, ఇది నేను రాయలేదు వాడు రాశాడని చెప్పి. చాలా గొప్ప వినయశీలి, చాలా గొప్ప జ్ఞాని. అండ్ ఆయనకి ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఉండగలగడం, ఆయన మీద ఒక పాట నేను రాయగలగడం, ఆయన కార్యక్రమాన్ని నేను రాగలగడం చాలా చాలా అదృష్టంగా భావిస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా నావాకి, అంటే చాలామంది తెలియదు కాబట్టి చెప్తున్నాను, బాగా పరిచయం ఉన్న వాళ్ళని బావా అంటారు, నావాడు అనుకునే వాళ్ళని నేను నావా అంటాను. ఆ కోవకు చెందినవాడే మా నావా, మా సంజయ్ కిషోర్ గారు. అండ్ అలాగే ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్న స్వప్న గారికి, విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందాక డ్యాన్స్ చేసినప్పుడు చాలా అద్భుతంగా చేశారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఆయనే చేయగలడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ.